మధ్య పోటీ పడి ఈ రెండులో ఏది గెలుస్తుంది? ప్రస్తుతం సమాజంలో ప్రజ్ఞ ఓటమి చెందుతుంది, అరిషడ్ వర్గాలు జయిస్తున్నాయి. కారణం ఏంటి? కలి ప్రభావం. కలియుగంలో ఉన్నాం కదా, కొంతవరకు కలి ప్రభావం, కొంతవరకు మాత్రమే, పూర్తిగా కలి ప్రభావం కాదు. కలి అనేది అది కూడా ఒక పక్కన, ఇక్కడ ప్రజ్ఞ ఎలాగుందో ఇక్కడ అరిషడ్ వర్గాలు ఎలా ఉన్నాయో చుట్టూ కలి ప్రవేశించి ఉంది. ఆ కలిని మనం తట్టుకోవడానికి మన ప్రజ్ఞను ఉపయోగించాలి. మన మేధస్సులోని ప్రజ్ఞను బయటకు తీసి అనుభవాన్ని జోడించుకోవాలి. అందుకే పెద్దల మాట వినాలి అని చెప్తారు. అందుకే పెద్దల అనుభవంతో చెప్పే మాటల్ని ఎప్పటికప్పుడు మూటగట్టుకుని ఉంచుకోవాలన్నమాట. వారు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా. అందుకే మనకి ఇతిహాసాలు చెప్పే గురువులు, మత గురువులు మనకేం చెప్తున్నారు? పురాణ ఇతిహాసాలు వినండి, వాటిలోని మంచి చెడులను గమనించుకోండి. మీకు అరిషడ్ వర్గాలు మీ మీద ప్రయోగం జరిగినప్పుడు మీరు వాటిని ఆ యొక్క పురాణ గాథల్ని తెలుసుకుని, రామాయణం అందులో రావణాసురుడు కామం మదంతో విర్రవీగి పతనం చెందాడు. మహాభారతం దుర్యోధనుడు అన్ని విద్యలు ఉన్నా కానీ జస్ట్ అసూయ, మదము, క్రోధము, ఇవన్నీ అసూయతత్వంతో ఉండే అరిషడ్ వర్గాలు అతన్ని ఆవహించి పతనం అయిపోయాడు. అలాగే ప్రతి ఇతిహాసంలో కూడా ఇవన్నీ మనకి ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. ఆ ఇతిహాసాలన్నిటినీ మనం తెలుసుకోగలిగితే మనల్ని అరిషడ్ వర్గాలు మనల్ని ఏమీ చేయలేవు, మనల్ని జయిస్తాయి. కాబట్టి అరిషడ్ వర్గాలను జయించటానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అరిషడ్ వర్గాలు ఉంటాయి, అరిషడ్ వర్గాలు లేకపోతే మన జీవనం కొనసాగదు. ఎందుకంటే కామం కావాల్సిందే, లోభం ఎందుకంటే కొంతవరకు లోభపడాలి, మదం, మాత్సర్యాలు ఇవన్నీ కూడా కొంతవరకు మాత్రమే. ఏది మన జీవన గమనం, ఒక పని చేయాలంటే శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనలో ఆ దహన శక్తి ఉంటేనే కదా. మనలో అవన్నీ, మన శరీరంలో అవన్నీ దాగి ఉన్నాయి. వాటిని అన్నిటినీ మనం సక్రమమైన రీతిలో ఎప్పుడు ఏది కావాలో దాన్ని సమపాళ్లలో ఉపయోగించుకుని సరైన రీతిలో పెట్టుకుని వాటిని సమపాళ్లలో నడిపించుకోగలిగితే ఆ నీ స్థితప్రజ్ఞత అనేది అరిషడ్ వర్గాల మీద పనిచేస్తుందన్నమాట. ఇది మెయిన్ కావాల్సింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన మస్తిష్కంలో ప్రజ్ఞ ఉంది, అరిషడ్ వర్గాలు ఉన్నాయి. భగవంతుడు రెండింటిని ప్రవేశపెట్టి మనకి అప్పగించిన పాత్రను సమర్థవంతంగా పోషించి నిష్క్రమించకుండా మనసు చేసే మాయలో పడి పక్కవాడి పాత్రను పోషించడం ప్రారంభించడంతో జగన్నాటకం రసవత్తరంగా ప్రారంభమవుతుంది. మస్తిష్కాన్ని మదించి కొందరు జ్ఞానవంతులవుతారు. మదించటం అంటే ఏంటి? అధిగమించడం. అంటే మస్తిష్కంలో ఉన్న ప్రజ్ఞను మనం అరిషడ్ వర్గాలను జయించడం ద్వారా అధిగమించగలుగుతాం. కాబట్టి ఆ జ్ఞానవంతులవుతారు. మరికొందరు కోట్లకు అధిపతులు అవుతారు. అంటే ఏమిలా బాగా చదువుకుని బాగా సంపాదించి తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి బాగా సంపాదిస్తారు. ఇవాళ బిల్ గేట్స్ ఉన్నాడు, మరి ఎలన్ మస్క్ ఉన్నాడు, మరి ఇంకా సుందర్ పిచాయ్, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ మనకి చెప్పుకోదగిన కొంతమంది వ్యక్తులు ఎంతోమంది. వాసు హాయ్, వేణు హాయ్, వేణు నమస్తే, వెల్కమ్ వెల్కమ్, లీలాభాను ఛానల్కి వెల్కమ్. హాయ్ వేణు, హాయ్ లీలాభాను అంటున్నారు. థ్యాంక్ యూ వేణు. బాగున్నారా? మీ నైట్ డిన్నర్ కంప్లీట్ అయిందా? మా సప్పర్ కంప్లీట్ అయింది. మేమైతే జస్ట్ ఇడ్లీ, తెల్లటి ఇడ్లీ తిన్నాం. తెల్లటి మల్లెపూల లాంటి ఇడ్లీ తిన్నాం. వైట్ తినకూడదు కానీ మరి ఇంకా మేము దానిలోకి ఎదగల. అదే అరిషడ్ వర్గాలు ఇంకా మమ్మల్ని దాని నుంచి ముందుకు జరపల. ఎందుకంటే వాస్తవంగా మనిషి అనేవాడు వైట్ని, ప్రస్తుత కాలమానంలో వైట్ని వదిలేయాలి పూర్తిగా. వైట్ అంటే పంచదార, ఉప్పు, తెల్లవి అంటే బాగా పాలిష్ పట్టిన బియ్యము, అంటే ఏవైనా సరే గింజలు, పాలిష్ పట్టిన గింజలు కానీ ఏవైనా సరే కలర్గా ఉన్నవి. అంటే మనకి ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉన్నాయో అలాంటి రంగురంగుల పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఆ రంగుల ద్వారానే మన శరీరానికి